హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బిటిక్ మిచ్చా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ మ్యాచ్ చూసారా ఫ్రెండ్స్? ఇండియా మ్యాచ్ పోయిందనుకున్న టైంలో కేఎల్, జడ్డు, బుమ్రా అండ్ ఆకాశ్దీప్ ముగ్గురు కలిసి మంచి బ్యాటింగ్ చేయడంతో థర్డ్ టెస్ట్ అయితే డ్రాగా ముగిసింది. ఇండియా ఓడిపోతున్న మ్యాచ్ని డ్రాగా ముగియడంతో ఇండియన్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడే ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ స్పిన్నర్ అయిన అశ్విన్ అన్న ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అశ్విన్ అన్న 106 టెస్టుల్లో 537 వికెట్లు తీశారు. 116 ఓడిఐల్లో 156 వికెట్లు తీశాడు. 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. ఇలా మొత్తం 735 వికెట్లు తీశాడు ఫ్రెండ్స్. ఇండియా తరపున అశ్విన్ అన్న 287 మ్యాచ్లు ఆడితే అందులో 735 వికెట్లు తీశాడు ఫ్రెండ్స్. అంతేకాకుండా లోవర్ మిడిల్ ఆర్డర్లో వచ్చి ఇండియా తరపున 6 సెంచరీలు అయితే చేశాడు మన అశ్విన్ అన్న. అశ్విన్ అన్న వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ క్రికెటర్. తను చేసే ప్లాన్స్ కానీ తను చేసే మూమెంట్స్ కానీ అవైతే చాలా చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. యంగ్ క్రికెటర్స్కి అశ్విన్ అన్నను చూసి చాలా నేర్చుకున్నారని చెప్పుకోవాలి. ఇండియా ఎప్పుడు ప్రెజర్లో ఉన్న అశ్విన్ అన్న నేనున్నానంటూ బ్యాట్తోనూ బాల్తోనూ రెండింటితోనూ తన వంతు సహకారం అయితే అందించేవాడు. ఏదేమైనా కానీ మన ఇండియన్ క్రికెట్ కానీ వరల్డ్ క్రికెట్ కానీ ఒక లెజెండరీ స్పిన్నర్ అయితే మిస్ అవుతుందని చెప్పాలి ఫ్రెండ్స్. హ్యాపీ రిటైర్మెంట్ అశ్విన్ అన్న. మీరు క్రికెటింగ్ కెరియర్ని ఎంత ఎంజాయ్ చేశారో మీ పర్సనల్ లైఫ్ని కూడా అంతే ఎంజాయ్ చేయాలని, మీరు ఇంకా ఎత్తుకెదగాలని మేము కోరుకుంటున్నాము.